తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో అధికారుల ఏరివేత మొదలైందా? గతంలో బీఆర్ఎస్ సర్కార్కు దగ్గరగా మెలిగిన ఆఫీసర్లే టార్గెట్ గా సీఎంఓ పనిచేస్తోందా? లిస్టు ప్రకారమే అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగ్లు జరుగుతున్నాయా? అసలు తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతోంది? తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా అధికారుల స్థాన చలనాలు జరుగుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి క్లర్క్స్ వరకు కూడా బదిలీలు చకచకా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులతో సఖ్యతగా ఉన్న అధికారులందరినీ బదిలీ చేస్తోంది కొత్త ప్రభుత్వం. ఇప్పటికే పలువురు అధికారులు బదిలీ అయితే మరికొందరిని బదిలీ చేసేందుకు ఆర్డర్స్ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా 7 ఆఫీసర్లను ఎటు బదిలీ చేస్తారు అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ అధికారులపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందులో అరవింద్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, దానకిషోర్, రఘునందన్ రావులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయనప్పటికీ భవిష్యత్తులో చేసే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒకే దగ్గర పోస్టింగ్లో ఉన్న అధికారులపైన కొత్త ప్రభుత్వం ఫోకస్ చేసింది. అలాంటి ఆఫీసర్లను గుర్తించి స్థానచలనం కల్పించాలని కొత్త ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రభుత్వంలో మంచి పోస్టింగుల కోసం ట్రై చేస్తున్న ఆఫీసర్లు సైతం గత ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో ఉన్న అధికారుల వ్యవహారాలను ఉన్నతాధికారులకు చెబుతున్నారట. ఇంకొంతమంది కర్ణాటక బాట పట్టినట్లు సమాచారం. డీకే శివకుమార్ ద్వారా లాబియింగ్ చేస్తూ కొత్త ప్రభుత్వంలో కీలక పోస్టుల కోసం చాలా మంది ఉన్నతాధికారులు తెగ ప్రయత్నం చేస్తున్నారని టాక్. గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రుల పేషీల నుంచి చక్రం తిప్పిన అధికారుల లిస్టును ఇప్పటికే సీఎంఓ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయా పేషీల్లో ఉన్న ఒక్కో అధికారిని ఒక్కో చోటుకు బదిలీ అయ్యేలా చక్రం తిప్పుతున్నారట సీఎంఓ అధికారులు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఉన్న అధికారుల వ్యవహారాలపై కూడా సీఎంఓ ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ సానుభూతి పరులను అన్ని విభాగాల్లో పెట్టుకోవాలి అనేది కొత్త ప్రభుత్వం ప్లాన్. తద్వారా ప్రభుత్వం నుంచి ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వేగంగా అధికారుల స్థాన చలనాలు జరుగుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి మొదలు పెడితే క్లర్క్స్ వరకు కూడా బదిలీలన్నీ చకచకా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులతో సఖ్యతగా ఉన్న అధికారులందరినీ బదిలీ చేస్తూ వస్తోంది కొత్త ప్రభుత్వం. ఇప్పటికే పలువురు అధికారులు బదిలీ అయితే మరికొందరిని బదిలీ చేసేందుకు ఆర్డర్ సిద్ధం చేసింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది అండ్ అధికారుల విషయంలో, ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది కొత్త ప్రభుత్వం? మరింత అదనపు సమాచారం అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏం జరుగుతోంది? ఈ లిస్టులో ఎవరెవరున్నారు అసలు? అలాగే కొత్తగా తీసుకొచ్చి జాయిన్ చేసుకునేటువంటి లిస్టులో కూడా ఎవరెవరున్నారు? ఈశ్వరమణ బాబు, ఇప్పటివరకే పాలనాపరమైన అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వంలో మాత్రం దాదాపు 10 ఏళ్ల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు కూడా పనిచేసిన వారు ఉన్నారో వారందరినీ కూడా ఇతర శాఖలకు బదిలీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళని లూఫ్లలోకి పంపించే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏదైతే అధికారులకు సంబంధించినందుకు ఇప్పటివరకే మొదటి రోజు 8 మంది ఐఏఎస్లను కూడా బదిలీ చేశారు. వివిధ శాఖల్లో కూడా ఉన్నత స్థానాల్లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించారు. నిన్న అడిషనల్ కలెక్టర్లకు 9 మంది అడిషనల్ కలెక్టర్లు కూడా నియమిస్తూ కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్లు కూడా నిన్న ఉత్తర్వులు జారీ చేసి వాళ్ళందరూ కూడా ఇవాళ రిపోర్ట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు చాలా మంది ఐఏఎస్ అధికారులు మాత్రం కర్ణాటక బాట పట్టారు. ఇప్పటివరకు డీకే శివకుమార్ తో కూడా లాబింగ్ చేసుకునే విధంగా కూడా వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. వీరితో పాటుగా గత నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొత్తం 6 మంది
ఐఏఎస్ లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆ విధులు నిర్వహించారు. వారందరూ కూడా గతంలో ఉన్న మంత్రులతో సన్నిహితంగా ఉండడం, వివిధ శాఖల్లో కూడా ఆ సుదీర్ఘ కాలంగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే వారందరూ కూడా ఆ మార్చే దిశకు కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచనలు చేసినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఎవరి లాబింగ్ వాళ్ళు అధికారులు చేసుకుంటుంటే ఇంకో పక్క మాత్రం గతంలో ఆ సుదీర్ఘంగా పనిచేసిన స్మిత సబర్వాల్ కావచ్చు, వారితో పాటుగా అరవింద్ కుమార్, జయేష్ రంజన్, దీంతో పాటుగా దానకిషోర్, అదేవిధంగా రఘునందన్ రావు, ఇంకా ఇద్దరు ఐఏఎస్ లకు సంబంధించిన వరకు వీరందరినీ కూడా ఏ శాఖలకు బదిలీ చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇవాళ కూడా మరికొంత ఐఏఎస్ లను కూడా బదిలీ చేస్తూ కూడా మరికాసేపట్లో ఒక ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా సచివాలయంలో సుదీర్ఘ కాలంలో ఆయా శాఖల్లో పనిచేసిన అధికారులను మాత్రం మార్చాలి అంటూ కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కొత్త వారికి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకాలు, కొత్తగా పరిపాలన దిశగా అడుగులు వేయడానికి వారి సూచనలు సలహాలు చాలా వరకు కూడా ఉపయోగపడతాయనే భావనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టు కూడా సమాచారం. అందులో భాగంగానే గతంలో పనిచేసిన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే సచివాలయంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన మాత్రం ఆయా శాఖల నుంచి వేరే శాఖలకు బదిలీ చేసే విషయంలో కూడా ఇప్పటివరకే సమాలోచనలు కూడా చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా అధికారులకు సంబంధించిన మాత్రం ఏ శాఖలో ఏ అధికారికి అప్పగిస్తే బాగుంటుంది, ఆ శాఖకు సంబంధించినందుకు మాత్రం ఏ విధంగా వచ్చే రోజుల్లో కూడా ముందడుగు వేయడానికి ప్రభుత్వ పరంగా కావచ్చు, పరిపాలన పరంగా ఏ విధంగా అడుగులు వేస్తారు, కొత్తగా ఆలోచనలు ఏ విధంగా చేస్తారనే దానిపైన కూడా వాటన్నిటిపైన కూడా ఆలోచనలు కూడా చేస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు మాత్రం గత నుంచి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ మాత్రం ఏ విధంగా వారందరూ కూడా పక్కకు పెడుతుందా, లేదంటే వివిధ శాఖల్లో కూడా వాళ్ళని ఫిల్అప్ చేస్తుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే అధికారులు మాత్రం ఎవరి లాబింగ్ లో కూడా వాళ్ళు చేసుకుంటున్నారు, ఇప్పటివరకు ఆ మంత్రులను కలుస్తున్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వారి నుంచి కూడా ఆ లాబింగ్ చేసుకునే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకే కర్ణాటకలో కూడా లాబింగ్ చేస్తున్నారు. డీకే శివకుమార్ కూడా కొంతమంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు కూడా ఇప్పటివరకే కలుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం వివిధ శాఖలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో మాత్రం ఎవరెవరికి పదవులు కట్టబెట్టబోతున్నారు, ఎవరిని అధికారులను కూడా నియమించి ఈ ఉత్తర్వులు కూడా జారీ చేయబోతున్నారు దానిపై కూడా స్పష్టత రావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే పథకాలు, దాంతో పాటుగా పథకాల అమలు, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్, వీటన్నిటిపైన కూడా ఎవరైతే ఎక్కువ అనుభవం ఉంటుందన్న దానిపైన కూడా ఇప్పటికే సమాలోచనలు కూడా చేస్తున్నట్టు సమాచారం. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఎవరెవరికి అధికారులకు ఎక్కడ సామచల్యం కల్పించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సింది రమణబాబు. ఓకే ప్రవీణ్, ముఖ్యంగా చూస్తే మీరు చెప్పినట్టుగా 6 లేదా 7 వీళ్ళు మాత్రం చాలా కీలకమైన అధికారులని చెప్తూ ఉన్నారు. అండ్ జయేష్ రంజన్ కానీ, స్మితా సబర్వాల్ కానీ, నవీన్ మిట్టల్ కానీ వీళ్ళు ఎప్పటి నుంచో అంటే చాలా లాంగ్ స్టాండింగ్ ప్రభుత్వంతో పాటు కలగలుపుగా ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళ యొక్క గైడెన్స్ కానీ, వీళ్ళ యొక్క మార్గదర్శకత్వం కానీ, వీళ్ళు సూచించేటువంటి విషయాలు కూడా చాలా చాలా కీలకంగా ఉంటాయి. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకోవట్లేదా ఇప్పుడు ప్రభుత్వం? అంటే గతంలో మాత్రం ఏదైతే గత ప్రభుత్వం చెప్పిన తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన ఆలోచనలు కావచ్చు, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వం ఉపయోగించుకుంది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి చేసిన తర్వాత మొత్తం తెలంగాణలో కొత్తగా పరిపాలన కూడా అందించాల్సి ఉంటుంది. ఆ పరిపాలనకు అనుగుణంగా కొత్త టీం అయితే బాగుంటుందన్న దానిపైన కూడా ఇప్పటివరకే ఒక సమాలోచనలు చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ కొత్త టీంలో ఎవరికి అవకాశాలు కల్పించబోతున్నారు, ఆర్థిక శాఖ, అదేవిధంగా అగ్రికల్చర్, దాంతో పాటుగా రెవెన్యూ, ఎక్సైజ్, వీటన్నిటికీ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ శాఖలకు సంబంధించినంత వరకు మాత్రం ఉన్నతాధికారులు ఎవరైతే సమర్థంగా నిర్వహిస్తారో వారందరికీ సంబంధించిన ఇప్పటివరకు సమాలోచనలు కూడా చేస్తున్నట్టు సమాచారం. వీరందరికీ మాత్రం ఎవరెవరికి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటే మాత్రం వాళ్ళకు ఏ శాఖలు కట్టబెట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపైన ప్రధానంగా దృష్టి సాధిస్తూ అదేవిధంగా పరిపాలనకు సంబంధించిన ప్రజలకు అందించడం, అదేవిధంగా 6 గ్యారెంటీలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కూడా అవసరం ఉంటుంది. ఇన్కమ్ సోర్స్ కూడా చాలా వరకు అవసరం. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ఇన్కమ్ సోర్స్ పైన కూడా ఇప్పటివరకు ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరికి సారథ్యం కల్పించబోతున్నారు, ఎవరికి అవకాశాలు కల్పిస్తారు అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సింది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.